అరే రోహిత్, ఎట్లా అనిపిస్తుంది 2 కిలోల చేప? Supporting the local vendors, supporting the local ecosystem. It's a very balanced and hand in hand ecosystem. సో బేసిక్గా ఏమైందంటే కనుక ఇది ఆరో బీచ్ పక్కనే చాలా షాక్స్ ఉంటాయి, చాలా అమేజింగ్ ఫుడ్ వస్తుంది, మీకు దొరుకుతుంది ఇక్కడ. కానీ ఏమైందంటే కనుక బాగా లేట్ అయిపోయింది మాకు. కానీ ఆయన్ని పరిచయం అయిన ఆయనకి వెళ్ళి చెప్తే ఆయన వచ్చి మళ్ళీ షాప్ ఓపెన్ చేసి మా కోసం స్పెషల్గా మళ్ళీ ఫిష్లు, ప్రాన్స్ ఇవన్నీ చేయడం మొదలెట్టాడు. అది స్టోరీ. సూపర్ నైస్. ప్రాన్ ఉంది, బిగ్ సైజ్ ప్రాన్ இருக்கு, டைகர் ప్రాన్ இருக்கு. What is this, Anna? இன்னொன்னு ఫిష్ అమ్మా ఉన్నాయా? Fish also. Oh, సింగి ప్రాన్. ரெடி பண்ண முடியாது, I'm only having மார்னிங் ரெடி பண்ணி தரோம். మార్నింగ్. So what you have? Squid. You have squid? ప్రాన్స్ ఉన్నాయి. Okay, we have. Oh, big size prawns. టైగర్ ప్రాన్స్ అంటుంది. Oh, big size prawns. మనం ఇప్పుడు కాదు, మార్నింగ్ రెడీ. Wow. What is this? Prawn. இதுவும் ஒரு வெரைட்டி prawn தான். This is one type of prawn. Oh, guys. Normal size. Yeah. The one that we have seen was so big. This is what? Snail. Oh, snails. People eat snails also. Yeah. Okay. Yeah, this is not a normal snail. It is a sea snail. Sea snails. Okay. వీళ్ళ మీద ఫిష్లు వస్తున్నాయి. శీలావతి అంట, దగ్గుతూ కూడా తింటున్నారు సార్. మనోడైతే అసలు వదలట్లా. no, only ullipayas. చూసాం రా, ఇదిగో ఉల్లిపాయలు, ఎన్న ఉల్లిపాయలు తిన్నాము. అంకుల్ కూడా దగ్గుతూ చేసేస్తున్నారు ఫిష్ ఫ్రై ప్రేమతో. అన్నీ క్లోజ్ అయిపోయినాయి, మా కోసం కొట్టు తెరిచి చేస్తున్నారు మళ్ళీ ఇవన్నీ. ఆయిల్ పడితే ఇంకా కూర్చోండి మరి, ఇడే ఉండి. రోహిత్, సీ చూస్తావారా? చూస్తాను. ఎట్లా అనిపిస్తుందా రోహిత్? గొప్ప నల్ల